ఎంప్లాయీస్ కానీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళతో పాటు వివిధ స్కీముల్లో పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండేవాళ్ళు సాలరీస్ పెరుగుతాయని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చాలా హామీలు ఇచ్చింది. కానీ బడ్జెట్ కేటాయింపులు చూస్తూ ఉంటే దానికి అసలు ఏమాత్రం పట్టించుకోవాలని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తం కార్మిక సంక్షేమం గురించి 998 కోట్లు ఇచ్చారు. అదే పరిశ్రమల అభివృద్ధి పేరిట 3400 కోట్లు ఇండస్ట్రీస్కి ఇచ్చారు. మరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఇష్యూస్ ఎక్కడా కానీ వర్కర్స్ ఇష్యూ ఏది పట్టించుకోలేదు. టోటల్గా బడ్జెట్లో చూసుకున్నప్పుడు ప్రధానంగా ఉద్యోగస్తుల మీద ఎక్స్పెక్ట్ చేసిన ఏంటి, పిఆర్సీ ఏమైనా డిక్లేర్ చేస్తారని చెప్పి అనుకున్నారు. పిఆర్సీ 2023 జూలై నుంచి పెండింగ్లో ఉంది. అలాగే డిఏలోకి 5 బకాయిలు ఉన్నాయి ఇప్పటి వరకు, అవి కూడా దాని గురించి ప్రస్తావన చేయలేదు. అలాగే పెన్షనర్స్కు కావచ్చు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కావచ్చు రావాల్సిన బిల్లులు 11,000 కోట్లు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చేయలేదు. అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 2.5 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళకి 2021లో శాలరీస్ పెరిగినాయి, మళ్ళీ పెంచలేదు. అవి కూడా వాళ్ళు కూడా వెయిట్ చేశారు. వీటితో పాటు హెల్త్ కార్డులు అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క బేసిక్లో 1.5% చొప్పున కాంట్రిబ్యూషన్ ఇస్తే ఈహెచ్ఎస్ ప్రకటించింది గవర్నమెంట్. కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఈహెచ్ఎస్ని కూడా డిక్లేర్ చేయలేదు. ఈ రకంగా ఆరోగ్య ప్రమాద బీమా సౌకర్యం కూడా ఇప్పుడు ఎంప్లాయీస్కు బ్యాంకర్స్తో టైఅప్ అయ్యి 1,20,00,000 దాకా చెల్లిస్తామన్నారు ఎవరు ప్రమాదాలు చనిపోతే. కానీ మిగిలిన వాళ్ళ గురించి ఎక్కడ పట్టించుకోలేదు. వీటితో పాటు అంగన్వాడీల జీతాలు పెంచుతామని చెప్పారు ఎలక్షన్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో. ఆశాలకు హామీ ఇచ్చారు, మధ్యాహ్న భోజనాలకు హామీ ఇచ్చారు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు హామీలు ఇచ్చారు, రకరకాల సెక్షన్స్కి అంతా కూడా హామీలు ఇచ్చారు. ఏవి కూడా ఈ బడ్జెట్లో పట్టించుకునే పరిస్థితి ఉంది. అందరూ అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాస్తవం గవర్నమెంట్తో సంబంధం లేకుండా కూడా గత 2-3 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ పెండింగ్లో పెట్టింది. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో 1 కోటి మందికి మినివేజ్ పెరగలేదు ఇప్పటి వరకు. గవర్నమెంటే డ్రాఫ్ట్లు ఇచ్చింది, పెండింగ్లో పెట్టేసింది. ఏమంటే పరిశ్రమల యజమానుల యొక్క ఒత్తిడితో కావచ్చు, వాళ్ళ ప్రయోజనాల కోసం కావచ్చు. అట్లా వర్కింగ్ క్లాస్కు ఏ రంగంలో చూసినా, ఏ సెక్టార్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా మొత్తం బడ్జెట్లో పూర్తి స్థాయిలో విస్మరించిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రీస్ షేరు అంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయంలో వచ్చేటువంటి షేర్కి సంబంధించి చూసుకున్నప్పుడు కూడా 20-22% ఇండస్ట్రీస్ నుంచి కూడా ఉంది. ఆ రకంగా కేటాయింపులు మాత్రం దీనికి పట్టించుకోలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. రెండవది, ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి అరగోపర్ గారు చాలా చెప్పారు. అలాగే హెల్త్ సెక్టార్ కూడా పూర్తిగా విస్మరించింది ఈ బడ్జెట్లో. వాళ్ళు కేటాయించింది 13,679 కోట్లు హెల్త్ సెక్టర్ కేటాయించారు. దీంట్లో ఓవరాల్ బడ్జెట్లో చూసుకున్నప్పుడు 4.2% ఉంటుంది. అయితే దీంట్లో డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నప్పుడు మాత్రం వాటికి ఓవరాల్గా చాలా తక్కువ ఖర్చు పెట్టారు. అంటే ప్రైమరీ హెల్త్కి సంబంధించినటువంటిది ఎక్కువ డబ్బులు కేటాయించాలి. మన రాష్ట్రంలో సుమారుగా పిఎస్సీలు, సిఎస్సీలు అని కలుపుకుంటూ 885 పిఎస్సీలు ఉంటాయి. కానీ జనాభా రీత్యా చూసుకుంటే సుమారుగా 1,200-1,300 ఉండాలి. పిఎస్సీలని కొత్త వాటిని పెట్టలేదు, కానీ కొత్త మెడికల్ కాలేజీలు పెడతామంటున్నారు, కొత్త ఇన్స్టిట్యూట్స్ పెడతామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ప్రైమరీ హెల్త్ అనేటువంటిది డెవలప్ చేసుకోగలిగితే భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో ప్రమాణాలు పెరుగుతాయి. ఎందుకంటే కేరళ ఇప్పటికీ శిశు మరణాల రేటు అక్కడ 5 ఉంది 1000, మన దగ్గర 27 ఉంది. అలాగే ఆయుష్ కావచ్చు, బాలింత మరణాలు కావచ్చు, రకరకాల ఇండికేటర్స్లో భారతదేశంతో పోల్చుకున్నప్పుడు మాది బెటర్ అని చెప్తున్నారు. కానీ పక్కన కేరళతో పోల్చుకున్నప్పుడు చాలా లోయెస్ట్లో మనం ఉన్నాం. ఈ ఆమె బడ్జెట్ మరి మనది జనాభా సేమ్ ఉంటుంది, బడ్జెట్ మనది ఎక్కువ ఉంటుంది, కానీ కేటాయింపులు చాలా తక్కువ ఉంటున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూసుకున్నప్పుడు ఒక 8%, 10% బడ్జెట్ కేటాయించాలి హెల్త్కు. కానీ 4% దాటట్లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్న అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ ఈ రకంగా చూసుకున్నప్పుడు కార్మిక సంక్షేమం కానీ, పరిశ్రమలు కానీ, హెల్త్ సెక్టర్ కానీ వాటికి సంబంధించినటువంటివి పూర్తిగా విస్మరించారు. ఎంప్లాయీస్ ఇష్యూస్ని పూర్తిగా పట్టించుకోలేదు. ఓవరాల్ బడ్జెట్లోనే మన బడ్జెట్కి సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నప్పుడు కూడా ప్లాన్, నాన్ ప్లాన్ చూసుకున్నప్పుడు నాన్ ప్లాన్ బడ్జెట్ 75% ఉంది, ప్లాన్ బడ్జెట్ 20% ఉంటుంది. ఈ 20-25%లో కూడా మళ్ళీ 15% మాత్రమే డెవలప్మెంట్ ఖర్చు ఉంటుంది, 10% అప్పులు కట్టుకోవడానికే ఉంటుంది. ఈ రకమైనటువంటి బడ్జెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం వర్కింగ్ క్లాస్కి లేదు అనేటువంటిది. చాలా గొప్పలు చెప్తున్నారు, 4,18,000 రూపాయలు తలసరి ఆదాయం ఉందని చెప్పేసి. కానీ కార్మికుడి కాంట్రాక్ట్ వర్కర్కు జీతం 12,000 ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 10,000, 12,000, 13,000 ఉంటా ఉంది. ఎవరికి జీతాలు పెరగవు, ఎవరికి ఆదాయం పెరగదు, ఇంటి అద్దెలు కట్టుకోలేరు, చేసిన పనికి లేదు.
ఇది రకంగా ఒక వర్కర్కు 12,000 ఉంటుంది, ఒక ధనవంతుడికి 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది. యావరేజ్ చేసేసి ఆ రకంగా అందరికీ 4 లక్షల రూపాయల తలసరి ఆదాయం ఉంది, మనం గొప్ప అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, ధనవంతులకు, భూస్వాములకు, కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించే బడ్జెటే తప్పిస్తే పేద కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సహా అందరికీ కూడా మొండి చేయి చూపించిన బడ్జెట్ అని చెప్పి సందర్భంగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.